తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ని ముట్టడించారు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు గడుస్తున్నా మహిళలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నాయకులు ఆరోపించారు. హామీలిచ్చే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. కానీ మహిళల ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మహిళలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను గాని అదే విధంగా 420 హామీలను గాని విస్మరించి పాలన చేస్తా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 మాసాలు కావస్తున్నా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి అందుకే ఈ రోజు కరీంనగర్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి కరీంనగర్ లో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అని చెప్పి 6 గ్యారంటీలలో ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. కానీ మరి వారికి 26 మాసాల నుండి తీరిక దొరుకుతలేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారాన్ని ఈ రోజు మహిళలకు ఇస్తా అని చెప్పి మాట్లాడినారు. అదే విధంగా విద్యార్థులకు స్కూటీ వెహికల్ ఇస్తా అని చెప్పి మాట్లాడినారు. ఈ విధంగా మహిళలకు అనేక హామీలు, అదే విధంగా 2000 రూపాయలు ఉన్న పింఛన్ను 4000 రూపాయలకు పెంచుతా అని చెప్పి మాట్లాడినారు. ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే, ఈ హామీలన్నీ కూడా 100 రోజుల్లో నెరవేర్స్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పేరుతో 400